ఈమెకి ఏ వ్యాధో మేము చెప్పలేకపోతున్నామని డాక్టర్లు చేతులు ఎత్తేశారు, తల్లిదండ్రులు చేతులు ఎత్తేశారు. ఇంకా ఏ స్కెలిటన్ల అస్థిపంజరంలా ఉండేదండి. అలాంటి పరిస్థితుల్లో ఇంకెందుకు ఈ భూమి మీద రిక్తురాలుగా ఉండాలి, చచ్చిపోతే బెటర్ కదా అనుకున్నాను. మా అమ్మగారి దగ్గర డబ్బులు తీసుకున్నాను, మా అమ్మమ్మ గారి ఇంటికి బయలుదేరాను. కానీ మీలాగే మా అమ్మగారు దేవుడిని నమ్ముకున్నారు. చిన్నప్పటి నుంచి మాకు చెప్పేవారు, యేసే నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు, ఆయనకి ఏదన్నా ప్రార్థన చేస్తే తప్పకుండా ఆలకిస్తాడని దేవుడు మా అమ్మ చెప్పడంతో చివరి ప్రయత్నం, ఎలాగూ నేను చచ్చిపోతాను కదా, చివరి ప్రయత్నంలో తప్పు లేదు కదా అనుకుని 21 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కాచి షడ్డిది కానీ పాకలోకి వెళ్ళి ఎవ్వరూ చూడకుండా కన్నీరు మున్నీరుగా రోగగ్రస్తమైన జీవితాన్ని, మొద్దుగా ఉన్న జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి ఒక్కసారి నన్ను కరుణించు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభని కన్నీరు మున్నీరుగా నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. నన్ను క్షమించు ప్రభా, ఒక్కసారి నన్ను ఎందుకు పుట్టించావు ప్రభా, నాకు బ్రతకాలని ఉంది కానీ ఈ లోకంలో వ్యర్థురాలుగా ఉన్నాను, ఇలాంటి జీవితాన్ని అప్పగిస్తున్నాను ప్రభా, ఒక్కసారి నన్ను కనికరించు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ప్రార్థన చేయగా నా ప్రార్థన నా తల్లిదండ్రులు వినలేదు, అమ్మమ్మ తాతయ్య వినలేదు, కానీ సరాసరిగా నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందండి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఫెయిల్ అయిపోతున్న 10th క్లాస్ని మా ఊరిలోనే మొదటి ఫస్ట్ క్లాస్ గా దేవుడు నిలబెట్టాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు అనారోగ్యం అంటే నిలబెట్టాడండి. ఎప్పుడో మట్టిలో కలిసిపోవలసిందండి, మాయమైపోవాల్సిందండి, కానీ దేవుని కృప ద్వారా మాత్రమే బ్రతుకున్నానంటే దేవుని కృప. నాకు సీక్రెట్ దొరికేసింది. మీకంటే కూడా ఎన్నో భయంకరమైన సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అన్నీ వచ్చాయి, కానీ ఒకే ఒక సీక్రెట్, వెంటనే ఉపవాసాలు ప్రకటించుకుంటాను. 40 రోజులు, 80 రోజులు, 200 రోజులు, ఏంటి సమస్యకు తగినట్టుగా ఉపవాసాలు ఉంటానండి. ఉపవాసం ఉండి నువ్వే నా దిక్కయ్యా, నాకు నాయన ఈ సమస్యలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి ప్రభా, కరుణించు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ కష్టాలన్నీ ఆశీర్వాదాలుగా మార్చేశాడండి. దేవుడు దీవెనకరంగా మార్చేశాడండి. అదే సీక్రెట్. అన్ని బాగున్నాయి, అబ్బా ఎప్పుడు పాలేళ్ళు మా పొలాల్లో పనిచేస్తూనే ఉంటారు, కానీ 96 తుఫాన్, నవంబర్ 6వ తుఫాను, నేను సెలవులు కానీ వచ్చాను హాస్టల్ నుండి, ఇంకా రేపు వెళ్ళిపోదాం అనుకుంటే ఆ రోజు రాత్రి చిన్నగానే వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం అలా పెద్దదైంది, అది భారీ ఎత్తున తుఫానుగా పెను తుఫానుగా మారింది. నేను కళ్ళతో చూస్తుండగానే ఒక 4 కొబ్బరి చెట్లు, పెద్ద పెంకుటిల్లు ఉండేది, పెంకుటిల్లు మీద పడిపోయి కుప్ప కూలిపోయింది. నేను చూస్తుండగానే ఒక్క రాత్రిలో నా అంతా సర్వనాశనం అయిపోయింది. ఎలాంటి జమీందారులుగా ఉన్న పరిస్థితి నుండి కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి అయిపోయింది. అంత పెద్ద పెంకుటిల్లు నుండి ఎక్కడికి వెళ్ళిపోయాం? పందిరిలోకి వెళ్ళిపోయాం. పందిరి తర్వాత గుడిచే, అందరం కూడా చదువుల్లో ఉన్నాం. మా ఆధారం ఏమైనా ఉందంటే కొబ్బరి తోటలే, ఏమీ లేవు. కానీ మా నాన్నగారు చాలా ధైర్యవంతుడు. మీరేమి చదువులు మానదు, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి, చిన్న రేట్లు రాస్తానంతా అమ్మేస్తారు. అందరు ఊరికి పరుగు వాళ్ళు అందరూ కొట్టి సూటి కోటి మాటలతో, అప్పుడు వరకు అయ్యగారు అమ్మగారు అనేవాళ్ళు, ఏం చేస్తాడో 5 పిల్లలను కనేస్తాడు, వీళ్ళని ఎలాగో చదివించేస్తాడంటే ఆఫీసర్లు అంట, ఈ చచ్చిపోతారేమో, వీళ్ళు ఎలా బ్రతుకుతారు, ఇలాగంటున్న తరుణంలో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడిని మేము విడిచిపెట్టలేదు. ఆ పందిరిలోనే మోకరించి దేవుని సన్నిధిలో నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, ఈ స్థితి నుండి కూడా పైకి తీసుకెళ్ళగల శక్తి సామర్థ్యం నీకుంది ప్రభా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభాని కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేయడంతో పాటు మాకు ఒకలాంటి పౌరుషం వచ్చింది. ఎక్కడైతే సర్వస్వం కోల్పోయి దరిద్రులుగా అయిపోయామో అక్కడే దేవుడు నిలబెడతాడు. ఎప్పటికైనా మా పరిస్థితులు మారుతాయని కష్టపడి చదవడం మొదలు పెట్టాం. రాత్రనక పగలనక తిండి తినకుండా
పరిపూర్ణంగా దేవుడు మార్చేశాడు. ఎక్కడైతే మా గ్రామంలో ఒకే ఒక్క క్రిస్టియన్ ఫ్యామిలీ మాదే ఉండేది, అలాంటి పరిస్థితుల నుండి ఒక 10-15 సంవత్సరాల తర్వాత మా 6గురిని దేవుడు ఉన్నతమైన ఆఫీసర్స్ గా దీవించి ఆశీర్వదించాడు. 3 పీజీలు, 3 PhDలు మా ఇంట్లో. సైంటిస్ట్ ఉన్నారు, ఇంజనీర్ ఉన్నారు, ప్రొఫెసర్ ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నారు, గ్రూప్ 2 ఆఫీసర్ ఉన్నారు. కొడుకులు లాంటి అల్లుల్ని మా కట్ట కానుకలతో కుల మతాలతో ఏమి ఎక్కర్లేదు, మీ అమ్మ ఇస్తే చాలని వాళ్ళే తిరిగి కట్నాలు ఇచ్చుకుని ఘనంగా వివాహాలు అవడానికి దేవుడు కృప చూపించాడు. మళ్ళీ పందిర్ నుండి ప్యాలెస్ లోకి దేవుడు తీసుకురావడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మా కుటుంబాన్ని చూసి ఆ ఊరంతా క్రైస్తవ గ్రామంగా అయిపోవడానికి దేవుడు కృప చూపించాడండి. ఎంత గొప్ప దేవుడు! మేము ఎవరికి సువార్త ప్రకటించలేదు, చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, మరి కష్టాలు తీర్చే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, పరలోకానికి చేర్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈయన అందరూ గమనించారు. ఒక్కరు చాలండి సమాజాన్ని మార్చడానికి, గ్రామాలు మార్చడానికి, మండలాలు మార్చడానికి. ఒక్క కుటుంబం చాడు, ఒక్క వ్యక్తి ద్వారా మొత్తం దేవుడు తన సేవను జరిగించుకుంటాడని దేవుడికి చూపించాడు. ఆ విధంగా మంచిగా డిగ్రీ అయింది, పీజీ అయింది, అన్ని బాగున్నాయి, వివాహం అయింది, పిల్లలు అన్నీ వచ్చాయి. చివరికి వచ్చేస్తున్నాను నేను, అన్నీ బాగున్నాయి, అన్నీ ఇచ్చేస్తే దేవుడు మీకేం కావాలో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అయితే 10 సంవత్సరాల క్రితం నా ఫ్లెక్సీ కనిపించింది, నా పెట్టి కనిపించింది. భారతి గారి పరలోక పిలుపు, పెట్టిలో నా శవం. ఇలాంటి మీటింగ్ జరుగుతుంది, అందరూ వచ్చి భారతి గారు ఆహా ఓహో అంటారు, అయిపోతుంది, మట్టిలో కలిసిపోతారు. ఇదే నా జీవితం, సౌఖ్యవంతమైన జీవితం, సుఖవంతమైన జీవితం ఇదేనా? దేవుడు మెచ్చే జీవితం ఇది కాదు కదా. దేవుని చిత్తం నా జీవితంలో ఇది కాదు కదా. మంచి ఆఫీసర్ ఉద్యోగం చేసేసుకుని నా ఆస్తి, నా ఇల్లు, నా పిల్లలు ఇది కాదు కదా. ఇంకా ఏదో ఉంది కదా అనుకుని పూర్తిగా నన్ను, నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను. ప్రభువా, బ్రతికితే నీలా బ్రతుకుతానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, పేదల కొరకు బ్రతుకుతానయ్యా, ఇతరుల కొరకు బ్రతుకుతాను ప్రభువా అని నేను దేవునికి సమర్పించుకుని మొదలు పెట్టాను. ఉద్యోగం చేస్తూనే సెలవు రోజులు, హాలిడేస్ అన్ని, ఒక్కొక్క గ్రామం కాలినడకనే వెళ్ళడం, ప్రతి ఇంటిని దర్శించడం, ప్రతి ఒక్కరితో మాట్లాడడం, వారి బాధలు కష్టాలు తెచ్చుకోవడం, వీలైతే వాళ్ళతో ఏడవడం, వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళకి దేవుని గురించి చెప్పడం. అలా వెళుతూ ఉండగా ప్రతి ఇంటిలోని అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, రక్షణ కార్యాలు జరుగుతూ ఒకరి నుండి వందలు, వందల నుండి వేలు, వేలు నుండి లక్షలు, ఒక్కొక్క గ్రామం, మండలం అవుతూ ఉండగా ఎంతో దేవుడు అద్భుతకరంగా వాడుకుంటున్నా ఉండగా 2023 జూన్ నెలాఖరికి చేయి పనిచేయడం మానేసింది. నరకం అంటే ఏంటో చవి చూశాను. పడుకోలేను, కూర్చోలేను, బాధ, వేదన, తీవ్రమైన బాధ. వెంటనే మా హస్బెండ్ అప్పుడు జిల్లా ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి పక్కనే కిమ్స్ హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్లారు. డాక్టర్లు అందరూ వచ్చారు, అన్ని టెస్టులు, స్కానింగ్లు చేశారు. తేల్చిన ఫలితం ఏంటంటే 100కి 1 వస్తుంది వ్యాధి. అది ఈవిడికి వచ్చింది. ఈ డాక్టర్లు ఎవరో పనికిరారు. హైదరాబాద్ నుండి డాక్టర్లకు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయాలి, ఏ మందులకి వ్యాధి తగ్గదు, ఈ నరకాన్ని ఈ విధంగానే అనుభవించాలని చెప్పారు. వెంటనే ఇంటికి వెళ్ళాను, ఆలోచించడం మొదలు పెట్టాను. అంతవరకు నేను ఏం చేశాను నాకు దేవునికే తెలుసు. ఎండలో ఎండిపోయాను, వర్షానికి తడిచాను, చెప్పులు అరిగిపోవడమే కాదు మోకాళ్ళు కూడా అరిగిపోయే అనుభవంలోకి నన్ను దేవుడు తీసుకెళ్తూ ఉండగా, దేవుని చిత్తం లేకుండా తల వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా ఎవరు పీకలేరు. కాబట్టి ఇదేదో దేవుడు పెట్టిన ముళ్ళు, దేవుని మహిమకు వచ్చిన రోగమని నేను గమనించాను. వెంటనే నా ఆఫీస్కి 21 రోజులు సెలవు పెట్టి 21 రోజులు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఇలాంటి వాళ్ళు ఎవరన్నా సిస్టర్స్ని పిలిచి కూర్చోబెట్టుకుని ప్రార్థించడం మొదలు పెట్టాను. కన్నీరు కార్చడం మొదలు పెట్టాను. ప్రభువా, నీ చిత్తం ఏంటో తెలియచేయి ప్రభు అని కన్నీరు కారుస్తూ ఉండగా జూలై 4వ తారీఖున దేవుడు హాల్లో ప్రార్థన చేస్తుండగా ప్రేయర్ టవర్ ఓపెన్ చేయి, నేను నా చిత్తం ఏంటో నీకు బయలుపరుస్తాను అన్నాడు.
జూలై 5, 2023 సంవత్సరంలో ప్రేయర్ టవర్ ఓపెన్ చేసి ఉదయం 11 గంటలకి నేను 2 సిస్టర్స్ వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుని ఈ బాధ ఇలాగే నరకం అనుభవిస్తూనే ఉన్నాను. ఈ చేతితోటే దేవుని స్తుతిస్తూ ఉండగా, దేవుని ఆరాధిస్తూ ఉండగా, దేవుని ప్రార్థిస్తూ ఉండగా, కన్నీరు మున్నీరుగా దేవునితో ఆత్మతో నింపుతూ ఉండగా దేవుడు మేడగది అనుభవాన్ని చూపించాడు. ఒక్కసారిగా దేవుడే దిగొచ్చి నన్ను ముట్టి స్వస్థపరచడంతో పాటు నువ్వు నాకు కావాలి, నువ్వు నా సేవకురాలు, నీలాంటి నమ్మకమైన వాళ్ళే నాకు కావాలి, నేను త్వరగా రాబోతున్నాను, నువ్వు నా సేవ చేయాలి, ప్రపంచ వ్యాప్తంగా నిన్ను వాడుకోబోతున్నాను, నువ్వు నా ప్రతినిధివి, నువ్వు నా రాయబారిగా ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రపంచమంతా నిన్ను బహుబలంగా వాడుకోబోతున్నానని అనేక ప్రత్యక్షతలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోకి దేవుడు నడిపించాడండి. మన చిన్న పనిలో, మన చిన్న చదువులో, మన ఉద్యోగంలో, మనం ఏ విధంగా మన సేవలో ఎంత నమ్మకంగా ఉన్నామనేదే దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు, ఎంపిక చేసుకుంటాడు. దాన్ని బట్టి దేవుడు బహుబలంగా వాడుకుంటాడు. ఇప్పుడు నా పెద్ద సమస్య, ఒకవైపు ఉద్యోగం, ఒకవైపు నా భర్త, ఆయన గ్రూప్ పెద్ద ఆఫీసరు. ఆయన నన్ను ఆఫీసర్గానే చేసుకున్నారు కానీ సేవకురాలుగా ఏమీ చేసుకోలేదు. ఇలా గ్రామం తిరుగుతున్నప్పుడు నీకేమన్నా మైండ్ పని చేస్తుందా, మన స్టేటస్ ఏంటి, మన స్టైల్ ఏంటి, పిచ్చి దానిలో బ్యాగ్ పట్టుకుని అసలు అమ్మేరియా ఆఫీసర్ మ్యాన్ అలా వెళ్ళిపోతున్నావా, నీ మైండ్ పని చేయట్లేదా అన్న వ్యక్తికి నేను ఇప్పుడు ఏం చెప్పాలి? దేవుడు నాకు పిలుచుకున్నాడు కాబట్టి వెళ్ళిపోవాలి. మనం అన్ని వంకలు పెట్టేస్తాం కదా, వెంటనే వంక, నా భర్త, నా ఉద్యోగం, నా క్యాడరు, అందరూ వదిలితే నమస్తే మేడం మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటారు కదా, వంక పెట్టేస్తారు. కానీ నేను అలా వంక పెట్టలేదు. ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, నువ్వేది చేయమంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. వదిలేయమంటే ఉద్యోగాన్ని వదిలేస్తాను, కుటుంబాన్ని వదిలేస్తాను, ఆఫ్రికా వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను, నీ కొరకు చచ్చిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను ప్రభు అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉండగా ఒకసారి నా భర్త నా ప్రయత్నానికి వచ్చి ఏంటి ఇంకా టిఫిన్కి రావట్లేదని వచ్చి నా చైర్లో కూర్చున్నారు. దేవుడు అన్నాడు, ఇదే అనుకూలమైన సమయం, చెప్పే నీ భర్తకు అన్నాడు. నా భర్త రాగానే, కానీ ఆయన క్లోజప్లో ఏం జరుగుతుంది ఆయన చూస్తున్నారు కదా, ఎంత స్వస్థత వచ్చింది, ఎన్ని చూస్తున్నారు. వచ్చిన వెంటనే దేవుడి ఒడిలోకి నేను వెళ్ళిపోయాను. దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు కాబట్టి దేవుడు ఏది చెప్తే అది నేను చేస్తాను. ఒకవేళ ఉద్యోగం వదిలేయమంటే లక్షలాది రూపాయల ఉద్యోగాన్ని వదిలేస్తాను, మిమ్మల్ని పిల్లల్ని వదిలేయమంటే కూడా వదిలేస్తాను, ఇల్లుని వదిలేసి ఆఫ్రికా కన్న వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ధైర్యంగా చెప్పేశాను. ఆ ధైర్యంగా మనసు కూడా దేవుడు నాకు ఇచ్చాడు. వెంటనే మీరేమనుకుంటారు, ఓహో వదిలేస్తాడేమనుకుంటారు కదా, వెంటనే నా భర్త ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? నీకు దేవుడు ఏది చెప్తే అది చెయ్యి, నేను నీ కొరకు ఏమి చేయాలో అది చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పారండి. ఒక్క అడుగు మనం వేసినప్పుడు దేవుడు 100 అడుగులు మన కోసం వేస్తాడండి. ఆయనే 200 మంది సమక్షంలో పెళ్లిగా దైవ జనురాల్లాగా పెళ్లి కంటే ఘనంగా నా తైలాభిషేకం చేసి ఆయనే కారు ఇచ్చి, ఆయనే డ్రైవర్ ఇచ్చి, ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించి పంపిస్తున్నారండి. రేపు పాస్పోర్ట్ కూడా ఆయన సమక్షంలోనే చేసేసారండి. వంకల కాదు, మనం ఒక్క అడుగు ముందుకేస్తే, ఒక మంచి నిర్ణయం మనం తీసుకుంటే గనక, ఇప్పుడు నేను ఎలాగా అంటే స్త్రీలారా వాడు మా భర్త ఒప్పుకుంటాడేంటి, మా మేమయ్య ఒప్పుకుంటాడేంటి, ఎక్కడ కుదురుతుంది ఇప్పుడు ఇలాగే తిరిగేసి వెళ్ళిపోతారని మీ మనసులో అనుకోవచ్చు. కానీ మీ మనసులో ఏమనుకుంటున్నారో దేవుడు చూస్తున్నాడు. ఆ విధంగా సేవ మొదలు పెట్టారు. ఒక్క క్షణం ఖాళీ లేకుండా 24 గంటలు, ఒక 5-6 గంటలు ఒక బిందెడు కన్నీళ్ళు కాలుస్తే కానీ నేను ఏ మీటింగ్కి రానండి. ప్రార్థన చేయడం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం, అనేక ప్రత్యక్షతలు చూపించడం, ఒక్క మీటింగ్కి, ఒక్క ప్రసంగానికి వందలాది మంది, వేలాది మంది మారిపోడు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్న తరుణంలో దేవుడు 3 విషయాలు చెప్పమన్నాడు. అందుకే వచ్చి
మళ్ళీ నేను మీ ఇంటికి ఇక్కడికి రాను. మీరు నమ్మితే నమ్మినట్టు, లేకపోతే లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయనే సృష్టికర్త యేసే. మీకు ఏమైనా డౌట్ ఉందా? ఏమీ లేదు. రక్షణ పొందిన వాళ్ళకి పరలోకం, రక్షణ పొందకపోతే వాళ్ళకి నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. బ్రతికుండగానే ఖచ్చితంగా మనం సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఎన్నిసార్లు వచ్చినా వ్యర్థమే. నువ్వు రక్షణ పొందకుండా ఎన్ని మీటింగ్లకు వచ్చినా వ్యర్థమే. ఎందుకంటే మన జీవితానికి గ్యారెంటీ లేదు. ఈ వాచ్కి మైండ్కైనా గ్యారెంటీ ఉంది, కానీ మన జీవితానికి గ్యారెంటీ లేదు. ఎంత స్థిరుడైనప్పటికీ వాడు వట్టి ఊపిరి వంటి వాడు. స్థిరుడు అంటే ఏంటి? నాకు కులబలం ఉంది, కండబలం ఉంది, ఉద్యోగం ఉంది, రాజకీయం ఉంది, ఆస్తి ఉంది అనుకోవచ్చు. ఒరే పాపం రారా అంటే అయిపోయాడు. పెట్టో పాడో ఏదోటి రెడీ చేసుకోవాలి. దేన్ని బట్టి మనం అతిశయించకూడదు, ఒక్క దేవుని బట్టి అతిశయించాలి. 3 విషయాలు ఏం చెప్పాడంటే, ఒకటి, దేవుడు త్వరగా వచ్చేస్తున్నాడు. దేవుడు త్వరగా వచ్చేస్తున్నాడు. ఒక్కసారి చప్పట్లు కొడదామా? అంతే కాలంలో, అంతే గడియల్లో, అంతే దినాల్లో ఉన్న దేవుడు పరలోకాన్ని సిద్ధం చేసేసాడు. మన డూప్లెక్స్లు అన్నీ కూడా అయిపోయాయి. మన కష్టాలు 2000 సంవత్సరాల నుండి ఓపెన్ అయిన గేట్లు క్లోజ్ చేసే టైము ఆసన్నమైందని దేవుడు చెప్తున్నాడు. చివరి మినిట్లో మనం ఉన్నాం. చివరి రోజుల్లో, చివరి గడియల్లో ఉండమని మీకు చెప్పమన్నాడు. రెండోది ఏంటంటే, ఎవ్వరూ సిద్ధంగా లేరని కూడా చెప్పమన్నాడండి. ఎవరు సిద్ధంగా లేరంట. మనకి లోకము కావాలి, పాపము కావాలి, సినిమా కావాలి, పాటలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, నిలువెచ్చని స్థితి, నామకార్థ భక్తి, ఇలాంటి వేషధారణ, నకిలీ క్రైస్తవులుగా ఉన్న ఏంటి క్రైస్తవులారా, మీరందరూ మారమని దేవుడు చెప్తున్నాడు. మీ అందరినీ మారు మనసు పొందమని దేవుడు చెప్తున్నాడు. మీరు సరి చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. మిమ్మల్ని ఎంత ప్రేమించాడంటే, ప్రాణం ఇవ్వడంతో పాటు మీరు రెడీగా లేరని కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీ అందరినీ మారమని దేవుడు చెప్తున్నాడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా జీవించండి. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ఎవరో కూడా పరలోక రాజ్యం చేరడు, కానీ నా చిత్త ప్రకారం, నా వాక్యానుసారంగా జీవించాలి. లెక్కలు తేల్చే టైం ఆసన్నమైంది. మెనే టేకులు ఉపాసన. ఎన్ని లోకంలో ఉన్నవన్నీ దొంగ లెక్కలే, కానీ మన దేవుని దగ్గర దొంగ లెక్కలు ఏమీ ఉండవు. కాబట్టి ఒకవేళ మోసం చేస్తే నువ్వే మోసపోతావని దేవుడు చెప్పమన్నాడు. కాబట్టి సిద్ధపడమన్నాడు. మీరు సరి చేసుకోమన్నాడు. మీ జీవితాలను సరి చేసుకోమన్నాడు. మీ మాటలను సరి చేసుకోమన్నాడు. మీ క్రియలను సరి చేసుకోమన్నాడు. మీ ప్రవర్తన మార్చుకోమన్నాడు. అచ్చు ఆయన రూపురేఖల్లోకి మారమని దేవుడు చెప్పమని పంపించాడండి. మూడో విషయం ఏంటంటే, మొదటి రాకడలో దేవుడు స్త్రీలను ఏ విధంగా వాడుకున్నాడో, రెండో రాకడలో కూడా గొప్ప సైన్య సమూహంగా దేవుడు వాడుకోమని చెప్పమన్నాడు. ఈ లోకంలో స్త్రీలు బలహీన కట్టమనుకుంటారు, ఎటువంటి కుందేళ్ళు అనుకుంటారు, పనికిరాని వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుడి దృష్టిలో మీరు చాలా ఘనమైన వారు, చాలా ఆత్మపూర్లు, చాలా బలమైన వారు. కాబట్టి మీ అందరినీ వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని కొరకు లేవండి. దేవుని కొరకు సూర్యుని వలె ప్రకాశించండి. దేవుని కొరకు తేజరిల్లండి. ఎందుకంటే ఈ లోకం లయమైపోయే కాలం ఆసన్నమైందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీకు ఇచ్చిన తలాంతులను, మీకు ఇచ్చిన ఆసక్తిని, మీ ఇచ్చిన శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని, మీకు ఇచ్చినవన్నీ కూడా దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో పెట్టుబడి పెట్టండి. ఇక్కడ ఆస్తులు కూర్చుకోవడానికి ప్రయాసపడొద్దు. పరలోకంలో ఆస్తులు కూర్చుకోవడానికి ప్రయాసపడండి అని దేవుడు చెప్తున్నాడండి. అందుకే నన్ను పంపించాడు. కాబట్టి ఒక్క క్షణం ఖాళీ లేకుండా, ఒక్క గడియ కూడా ఖాళీ లేకుండా పనిచేస్తున్నా. నేనే కాదు, మనమందరం కలిస్తేనే దేవుని రాజ్య వ్యాప్తికి పని చేయగలం. ఇంకా ఎంతో మంది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు, మీకు అన్నీ తెలుసు. కాబట్టి మన కడవరి ఉద్యమం ఎలా రాబోతుందంటే, మన కన్నీటి ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, వేకువజాము ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారానే రాబోతుందని దేవుడు చెప్తున్నాడు. ఓ స్త్రీలారా, అంగలార్చే
ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఇక నుండి తోమిందే తోమి, కడిగిందే కడిగి, ఇది కాదండి జీవితం. దేవుని కొరకు నేను ప్రతిరోజు అనుకుంటాను, ఇదే నా చివరి గడియ, ఇదే నా చివరి రోజు. నేను దేవుని కొరకు ఎలా జీవించాను, దేవుని కొరకు ఏమి చేశాను, ఎంతమందికి సువార్త ప్రకటించాను, ఎంతమందిని బలపరిచాను, ఇదే టార్గెట్. నిన్నటిది హిస్టరీ అయిపోయింది, ఏమి మార్చలేం. రేపటిది మరో క్షణంది మిస్టరీ, ఉంటామో పోతామో తెలియదు. కానీ ఇది దేవుడిచ్చిన గిఫ్ట్. ఎంతవరకు ఉపయోగపడుతున్నాం, ఎంతవరకు ఉన్నామనేదే దేవుడికి మనం లెక్క అప్పగించాలి. తప్పకుండా మనకి చివరాజ్ఞగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమనే బాధ్యత మనందరి మీద ఇచ్చాడు. తప్పకుండా నువ్వంతా బాగా బ్రతికి పరలోకం వెళ్తే, అమ్మా అమ్మా నా కోసం ఏం చేసావు, నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చేసనే 33.5 సంవత్సరాల యవ్వన కాలంలో మనందరి కొరకు ఆయన శిలువపై మరణించారు. నలగొట్టబడ్డాడు, కొరటాల్లో కొట్టించుకున్నాడు, గాండ్రించి ఉమ్మి వేశారు. ఒక గుద్దు ఎవడో చెప్పరా, ప్రవచిస్తానన్నా కదా, ప్రవచించరా అని. ఎన్ని పాపులమైన మన కొరకే కదా. ఏం చేసావమ్మా, నేను గెజిటెడ్ ఆఫీసర్ని అయ్యా, నాకు ఎంత ఇల్లు ఉందయ్యా, వాకులు ఉందయ్యా, అదంతా పెంట. నువ్వు బ్రతకడానికి కొద్దిగా ఆహారం ఉంటే చాలు. పరలోక ప్రార్థనలో కూడా మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, అదొక్కటే. మనమేంటి ఎందుకు వస్తాం, మనం కిరాణా లిస్టులు పట్టుకుని వస్తాం. కిరాణా లిస్టులు అంటే బెల్లం ఉప్పు కారం కాదండి. ఏంటి, పెళ్ళిళ్ళు అయిపోవాలి, పిల్లలే ఉద్యోగాలు వచ్చేయాలి, ఇల్లు కట్టేసుకోవాలి, అప్పులు తీర్చేసుకోవాలి, స్వస్థతలు వచ్చేయాలి. దీని గురిపై ఏడుపు మనకి. కానీ ఎప్పుడన్నా ప్రభువా పాపినైనా నా కొరకు ఇంత బాధపడ్డావా ప్రభు, ఎప్పుడన్నా కన్నీరు కార్చారా, ఎప్పుడన్నా ఏడ్చారా? కానీ దేవుడికి తప్పకుండా లెక్క అప్పగించాడు. ఆయన సేవ ఆకలితో ఆరంభమైంది, ఆకలితో ఆరంభమైంది, ముగింపు దాహంతో, దాహం 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 అంటూ మనందరి కొరకు చచ్చిపోయి, కనీసం స్పూన్ నీళ్ళు కూడా దొరకకుండా ఆయన మరణించాడు. ఆ గొప్ప దేవునికి మనం ఏం చేస్తున్నాం? మన ఆకలి ఏంటి, మన దాహం ఏంటి? పాప దాహం మనది, కులదాహం, ధనదాహం, సౌఖ్యాల దాహం, అన్నీ దాహాలే. ఒక్కసారి మన జీవితాల ద్వారానే బయట వాళ్ళు ఏమి చర్చలకు రారు. ఎందుకంటే మన జీవితాలు ఎప్పుడు కూడా